హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? రీసెంట్ గా బంగ్లాదేశ్ లో జరుగుతున్న అల్లర్ల వల్ల ఆ దేశం అల్లకొల్లం అయిపోతుంది. ఏకంగా దేశ ప్రధాని ఇంటికి వెళ్ళిపోయారు. ప్రధాని ఇంటిని నాశనం చేశారు. వాళ్ళకి భయపడి ఆ దేశ ప్రధాని ఇండియాకి పారిపోయి వచ్చారు. దేశ ప్రధానికి ఆ పరిస్థితి వస్తే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? అక్కడ హిందువుల్ని ఎంత దారుణంగా చంపుతున్నారో వీడియోలో చూస్తున్నాం. బంగ్లాదేశ్ లో ప్రధాన పరిస్థితి అది. కానీ మన దేశం అలా కాదు. మన దేశం చుట్టూ ఉన్న దేశాలన్నీ కుదేళ్లైపోతున్నాయి. ఇప్పుడు మన దేశం మరింత అప్రమత్తంగా ఉండాలి. ఇంకా వీడియోలో మెయిన్ టాపిక్ ఏంటంటే మన దేశంలోని ప్రధానికి ఎలాంటి భద్రత ఉంటుందనేది మాట్లాడుకున్నాం ఈ వీడియోలో. బంగ్లాదేశ్ లోని ప్రధాని మీద జరిగిన సంఘటన ముందు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై జరిగిన హత్యా ప్రయత్నం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ట్రంప్ పై దాడి తర్వాత అమెరికాలో భద్రతా లోపాలపై సమగ్ర విచారణ జరుగుతుంది. అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా విఐపి భద్రతా సంస్థలు కూడా తమ వ్యవస్థలను సమీక్షించడం ప్రారంభించాయి. అమెరికాలోనే కాదు, మన దేశంలో కూడా భద్రతా లోపాల వల్ల ప్రధానమంత్రులను కోల్పోయాము. గతంలో భారత్లో భద్రతా లోపాల కారణంగా మహాత్మా గాంధీ, మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీల హత్యకు గురయ్యారు. తర్వాత ప్రధానమంత్రి భద్రతా విషయంలో మరింత జాగ్రత్త తీసుకోవడం మొదలుపెట్టారు. దీంతో భారత్లో ప్రధానమంత్రి భద్రతా వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత పటిష్టమైన ఏర్పాట్లో ఒకటిగా పరిగణిస్తారు. ఇందిరాగాంధీ హత్యానంతరం భద్రతను పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని భావించి దాన్ని నిరంతరంగా అప్గ్రేడ్ చేస్తూనే ఉన్నారు. భద్రతా వ్యవస్థలోని లోపాలతో ప్రధాని ప్రాణాలను ప్రమాదంలో పడేసిన ఘటనలు భారత్లో చాలానే ఉన్నాయి. అలాంటి కొన్ని సంఘటనలు చూద్దాం. జరిగిన సంఘటనలు అన్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే జరిగాయి ఏంటి అనుకోకండి. మన దేశంలో ఇప్పటివరకు కాంగ్రెస్ ని ఎక్కువ సంవత్సరాలు పాలించింది. ఇందిరాగాంధీపై దాడి 1967 సార్వత్రిక ఎన్నికల సమయంలో భువనేశ్వర్ లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఇందిరాగాంధీ పాల్గొన్నారు. ఆమె ప్రసంగం ప్రారంభమైన వెంటనే అక్కడ జనంలోని కొందరు వేదికపైకి రాళ్లు రోవడం ప్రారంభించారు. ఒక రాయి సెక్యూరిటీ గార్డ్ నుదుటిపై, మరో రాయి అక్కడున్న జర్నలిస్టుకు తగిలింది. ఇది చూసిన ఇద్దరు సెక్యూరిటీ గార్డులు ఇందిరాగాంధీకి రక్షణగా పక్కన నిలబడ్డారు. ఇందిరాగాంధీ జీవిత చరిత్ర రాసిన క్యాథరిన్ ఫ్రంక్ ఆ రోజు పరిస్థితిని వివరిస్తూ మళ్లీ రాళ్లు రోవడం చూసిన ఇందిరాగాంధీ వెంటనే మైక్ వద్దకు వెళ్లి, ఏమిటి దురంకహారం, దేశాన్ని నిర్మించే మార్గం ఇదేనా అని అన్నారు. ఆ సమయంలో ఇందిరాగాంధీ ముఖానికి రాయి తగలడంతో ఆమె ముక్కుకు గాయమైంది. అయినా కూడా ఇందిరాగాంధీ ఎన్నికల ప్రచారాన్ని ఆపలేదు. వేదికపైకి రాళ్లు వేసేంత దగ్గరగా ప్రజలను అనుమతించడం బ్లూ బుక్ లో నిబంధనల ఉల్లంఘనే. సహజంగానే భద్రతా సంస్థలకు ఇది ఒక పాఠం అని చెప్పాలి. 1984లో ఇందిరాగాంధీని ఆమె భద్రతా సిబ్బంది హత్య చేయడంపై చాలా కథనాలు ఉన్నాయి. ఆ ఘటన జరిగిన 2 ఏళ్ల తర్వాత మరో ఘటన జరిగింది. అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ 1986 అక్టోబర్ 2 ఉదయం 6:55 గంటలకు రాజ్ఘాట్ సమాధి వైపు వెళ్తుండగా పెద్ద శబ్దం వినిపించింది. ప్రధాన భద్రతా సిబ్బంది వెంటనే ఆయనకు రక్షణగా చుట్టూ నిలిచారు. పేల్చిన బుల్లెట్ రాజీవ్ గాంధీ వెనకాల పూల మొక్కల నుంచి దూసుకెళ్లింది. వెంటనే భద్రతా సిబ్బంది రాజ్ఘాట్ అంతా తనిఖీ చేయడం ప్రారంభించారు. అక్కడ ఏమీ కనిపించకపోవడంతో రోడ్డు పక్కనే ఉన్న భవనాలను వెతకడం మొదలుపెట్టారు. కానీ నిందితుడు అక్కడ తీగలతో కప్పి ఉన్న ఒక చెట్టు వద్ద దాక్కున్నాడు. అక్కడ మాత్రం తనిఖీ చేయలేదు. మహాత్మా గాంధీ సమాధి వద్ద రాజీవ్ గాంధీ పుష్పాంజలి ఘటించి 8 గంటల ప్రాంతంలో కారు వైపు తిరిగి వస్తుండగా రెండో బుల్లెట్ శబ్దం వినిపించింది. ఆ సమయంలో రాజీవ్ గాంధీతో రాష్ట్రపతి జైల్ సింగ్ కూడా ఉన్నారు. జైల్ సింగ్ బుల్లెట్ ప్రూఫ్ మెర్సిడెస్ కార్ ఎక్కారు. సోనియా గాంధీతో కలిసి రాజీవ్ గాంధీ అంబాసిడర్ కారులో ఎక్కబోతుండగా మూడో బుల్లెట్ శబ్దం వినిపించింది. ఆ బుల్లెట్ రాజీవ్ గాంధీ వెనక నుంచున్న అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యే విజేందర్ సింగ్ మూవై బైనా జిల్లా మాజీ జడ్జి రామచంద్ర లాలకు తగిలింది. సోనియాను కారు లోపలికి వెళ్లాలని రాజు కేకలు వేశారు. భద్రతా సిబ్బంది రాజు వెంట రక్షణగా చేరారు. ఇంతలో దట్టంగా ఆకులతో కప్పిన చెట్టు నుంచి పొగలు రావడం భద్రతా సిబ్బంది చూశారు. వారు తమ 9mm జర్మన్ మౌజర్ పిస్టల్ తో ఆ చెట్టుపైకి కాల్పులు జరిపారు. ఆకుపచ్చ దుస్తులు ధరించిన ఒక వ్యక్తి తన చేతులను పైకెత్తి పొదలోంచి బయటికి రావడం కనిపించింది. ఆ వ్యక్తి కరమ్వీర్ సింగ్ గా విచారణలో తేలింది. అతను చాలా కాలంగా ఆ పొదల్లో దాక్కున్నట్లు దర్యాప్తులో తేలింది. అతని వద్ద ఒక ప్లాస్టిక్ షీట్, వేయించిన శనగలు, నీళ్ల క్యాప్, నొప్పి నివారణ మాత్రలు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన పర్యటనకు ముందు రోజు జరిపిన తనిఖీల్లో కుక్కలు ఆ పొదల వద్ద మురిగిన ఆ వైపు తేనెటీగలు ఉన్నందున భద్రతా సిబ్బంది ముందుకు వెళ్లలేదు. రాజ్ఘాట్ లో రాజీవ్ గాంధీపై దాడి జరగవచ్చని ఇంటెలిజెన్స్ బ్యూరో అప్పటికి కొద్ది రోజుల క్రితం హెచ్చరించింది కూడా. ఆ ఘటనను భద్రతా లోపంగా పరిగణిస్తూ పలువురిని సస్పెండ్ చేశారు. 2022లో పంజాబ్ లో రైతుల నిరసనతో ఏర్పడిన జామ్ కారణంగా ప్రధాని నరేంద్ర మోడీ కార్మైకి ఓ ఫ్లైఓవర్ పై 15 to 20 నిమిషాలు ఆగవలసి వచ్చింది. ఇది ఆయన భద్రతకు ముప్పు.
ప్రధాని ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆయన ప్రత్యామ్నాయ మార్గం కూడా ఏర్పాటు చేస్తారు. బఠిండా విమానాశ్రయంలో దిగిన తర్వాత ప్రధాని హెలికాప్టర్లో జాతీయ అమరవీరుల స్మారక స్తూపం వద్దకు వెళ్లాలని ముందుగా నిర్ణయించారు. అయితే ప్రతికూల వాతావరణం కారణంగా రోడ్డు మార్గంలో వెళ్లాల్సి వచ్చింది. పంజాబ్ డీజీపీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాత ప్రధాని రోడ్డు మార్గంలో తీసుకువెళ్లారు. దీనికి 2 గంటల సమయం పట్టింది. ఆ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తర్వాత భద్రతా లోపం వల్ల కొంతమంది ప్రధానులు కూడా కోల్పోయాం. అసలు ప్రధానమంత్రికి ప్రస్తుతం ఉన్న సెక్యూరిటీ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకసారి. ప్రధానమంత్రి భద్రతా బాధ్యత ప్రత్యక్ష రక్షణ బృందం ఎస్పీజీ పై ఉంటుంది. ప్రధాని దేశంలో ఉన్నప్పుడు ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు కూడా ఎస్పీజీ ఆయన భద్రత చూసుకుంటుంది. మొదట్లో ప్రధాని నివాసంలోనే ఆయన బంధువులు కూడా ఎస్పీజీ భద్రతలో ఉండేవారు. కానీ 2019లో ఈ నిబంధనను మార్చారు. దాని ప్రకారం ఎస్పీజీ భద్రత ఇప్పుడు ప్రధానికి మాత్రమే ఉంది. ఎస్పీజీని 1988లో స్థాపించారు. దీని ప్రధాన కార్యాలయం ఢిల్లీలోని ద్వారకా ప్రాంతంలో ఉంది. ఈ విభాగంలో పనిచేసే భద్రతా సిబ్బందిని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సిఆర్ఎఫ్, సిఎస్ఎఫ్, ఆర్పీఎఫ్, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసుల సైనికుల నుంచి ఎంపిక చేస్తారు. ఈ ఏజెన్సీల నుంచి అత్యుత్తమ సైనికులను ఎంపిక చేస్తారు. ప్రధానమంత్రితో సర్కిల్లో నడిచే ఎస్పీజీ సైనికులు నల్ల షూట్లు, నల్ల సన్ గ్లాసెస్ ధరిస్తారు. వారి చూపు ఎవరిపై ఉందో జనాలకు తెలియకుండా పరిసరాలపై నిఘా ఉంచడమే ఈ నల్ల సన్ గ్లాసెస్ ఉద్దేశం. వారికి ప్రత్యేక బూట్లు ధరిస్తారు. ఆయుధాలు చేతుల నుంచి జారిపోకుండా వారికి చేతి తొడుగులు కూడా భిన్నంగా ఉంటాయి. 2 సర్కిల్లోని ఎస్పీజీ కమాండోలు బెల్జియం నుంచి దిగుమతి చేసుకున్న 3.5 కిలోల రైఫిల్స్ పట్టుకుని ఉంటారు. ఇవి 500 మీటర్ల దూరం వరకు దాడి చేయగలవు. ప్రతి కమాండో 2.25 కిలోల బరువున్న బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరిస్తారు. వారి మోకాళ్ళపై మోచేతులపై ప్యాడ్లు ఉంటాయి. కమాండోలకు శిక్షణ సమయంలో ఆయుధాలు లేకుండా కూడా పోరాడగలిగే మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తారు. వారిని క్లోజ్ ప్రొటెక్షన్ టీమ్ అంటారు. రిమోట్ పేలుళ్ల ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రధాన కాన్వాయ్లో జామర్లను ఉపయోగిస్తారు. దాడి చేసే వారికి టార్గెట్ గా ఉండకుండా ప్రధాన కాన్వాయ్లో ఆయన ప్రయాణించే వాహనం తరహాలో మరో 2 వాహనాలు వస్తాయి. రాష్ట్రంలో ప్రధాన పర్యటనకు ముందు బ్లూ బుక్ రూల్స్ ను ఎస్పీజీ ఖచ్చితంగా అమలు చేస్తుంది. బ్లూ బుక్ ప్రకారం ప్రధాన పర్యటనకు 3 రోజుల ముందు పర్యటనలో భాగమయ్యే వ్యక్తులు, సంస్థలతో ఎస్పీజీ ముందస్తు సమావేశాన్ని నిర్వహిస్తుంది. ఇందులో ఆ రాష్ట్ర ఇంటెలిజెన్స్ బ్యూరో, సీనియర్ పోలీస్ అధికారులు, జిల్లా మెజిస్ట్రేట్ ఉంటారు. ఈ భేటీలో ప్రధాన పర్యటనకు సంబంధించిన ప్రతి నిమిషం వివరాలు చర్చిస్తారు. అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడానికి ప్రతి స్థాయిలో ప్రత్యామ్నాయ ప్రణాళికలు రూపొందిస్తారు. ప్రధాన కాన్వాయ్లోని కార్ల ఆర్డర్ కూడా ముందే నిర్ణయిస్తారు. పైలట్ కారు ముందు వైపు వెళ్తుంది. దాని తర్వాత దాని మొబైల్ సిగ్నల్ జామర్, తర్వాత డెకై కారు, ఆ తర్వాత ప్రధానమంత్రి కారు, మెర్సిడెస్, అంబులెన్స్, ఇతర కార్లు ఉంటాయి. ఒక స్పేర్ కారు కూడా వెంట వెళ్తుంది. ప్రధాన కారు చెడిపోతే దాన్ని ఉపయోగిస్తారు. ప్రధాని ఎయిర్ ఇండియా 1 విమానాల్లో విదేశాలకు వెళ్తుంటారు. ఇది 747-40 బోయింగ్ విమానం. ప్రధానమంత్రి విమానాశ్రయంలోకి రాకముందే భారత వైమానిక దళానికి చెందిన 2 విమానాలను సిద్ధంగా ఉంచుతారు. చివరి క్షణంలో విమానంలో ఏదైనా సమస్య ఉంటే అప్పుడు ఆ విమానాలను ఉపయోగిస్తారు. ప్రధాని విమానం టేకాఫ్ ముందు ఆ ప్రాంతాన్ని కొద్దిసేపు నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటిస్తారు. ఈ కమాండోలను విధుల్లోకి తీసుకునే ముందు 3 స్థాయిలో బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తారు. వారి కుటుంబ సభ్యులు, దూరపు బంధువులు, స్నేహితులను విచారిస్తారు. మొదటి 3 నెలల్లో కమాండోలు సాయుధ, నిరాయుధ శిక్షణ పొందుతారు. తర్వాత అన్ని రకాల పేలుడు పదార్థాలు, వాటి గురించిన సమాచారం తెలిసేలా చేస్తారు. పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేసే ఉపాయాలను వారికి నేర్పిస్తారు. దీంతో పాటు యోగా, మెడిటేషన్, మానసిక వ్యాయామాల్లో శిక్షణ కూడా ఇస్తారు. ఈ కమాండోలు కదులుతున్న వాహనం నుంచి కూడా గురిపెట్టి కాల్చగలరు. ఇతరులకు హాని లేకుండా గుంపులో నిలబడి ఉన్న ఒకే వ్యక్తిని లక్ష్యంగా చేసుకునేలా కూడా శిక్షణ పొందుతారు అని ఎన్ఎస్జీ అధికారులు ఒకరు తెలిపారు. అంతేకాదు ఈ కమాండోలు మంచి ఈతగాళ్ళు కూడా అండ్ న్యూ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న పరికరాలను ఉపయోగించగలరు. మొదటి 3 నెలల శిక్షణ విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత తదుపరి 3 నెలల మరింత ఇంటెన్సివ్ శిక్షణ ఇస్తారు. దాడులు, అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి కూడా వారికి శిక్షణ ఇస్తారు. ఎవరైనా వ్యక్తి ఎస్బీజీ కార్డన్ కు దగ్గరగా వెళ్ళడానికి ప్రయత్నిస్తే వారిని ఎలా వెనక్కి నెట్టాలో శిక్షణ ఇస్తారు. ఈ దెబ్బ ప్రభావం వారాల పాటు బాధితుడిపై ఉండొచ్చు. కమాండోలు అమెరికన్ సీక్రెట్ సర్వీస్ మార్గదర్శకాల ప్రకారం శిక్షణ పొందుతారు. ఇప్పుడు ఇజ్రాయెల్ శిక్షణ మాన్యువల్ క్రావ్ మాగా కూడా శిక్షణలో చేర్చారు. దాని ప్రకారం కమాండోలు బాక్సింగ్, రెజ్లింగ్, జూడో, కరాటేల్లో ప్రావీణ్యం సంపాదించాలి. ప్రతి కమాండోకు వార్షిక పరీక్ష ఉంటుంది. అందులో విఫలమైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వారికి పాత కేడర్కు తిరిగి పంపించేస్తారు. సో మీకు అర్థమై ఉంటుంది మన ప్రధానమంత్రి యొక్క భద్రత ఎంత ప్రతిష్టంగా ఉంటుందో. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.